హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఒకసారి పేషెంట్‌కు పెరాలసిస్ వస్తే మళ్ళీ జీవితంలో పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మళ్ళీ బ్రెయిన్‌లో రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుందా అని డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఎవరైనా గానీ రక్తం పలచబడే మందులు లైక్ యాస్పిరిన్ గానీ, క్లోప్రోగ్రిల్ అని ఇలాంటి మందులు రాసిస్తారు. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఒక 3 మంత్సో, 6 మంత్సో వేసుకుంటారు. తర్వాత ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది గదా అని బీపీ, షుగర్ మందులు వాడుకొని ఈ రక్తం పలచబడే మాత్ర వదిలేస్తారు. ఇది మెయిన్ కారణం చాలా మందిలో మళ్ళీ పెరాలసిస్ వచ్చేదానికి. రెండో కారణం ఏంటంటే, ఇప్పుడు షుగర్ అన్‌కంట్రోల్డ్ ఉన్నా, పెరాలసిస్ వచ్చిన తర్వాత మళ్ళీ షుగర్ కంట్రోల్ తప్పినా, లేదా స్మోకింగ్ చేసేవాళ్ళు ఆపకుండా మళ్ళీ స్మోకింగ్ చేసినా గానీ, ఈ రక్తం పలచబడే మందులు పనిచెయ్యవు. సో, వాళ్ళలో మళ్ళీ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటది. కొన్ని పేషెంట్‌ల్లో లైక్ గుండె వీక్‌నెస్ ఉండడం వల్ల పెరాలసిస్ వస్తది. అటువంటి వాళ్ళలో నార్మల్ రక్తం పలచబడే మందులు గాకుండా అసిట్రోమ్ అని, డాబిగాట్రన్ అని కొద్దిగా వేరే రకమైన మందులు పెట్టాల్సొస్తది. వాళ్ళలో కారణం తెలుసుకోకుండా ప్లెయిన్‌గా నార్మల్ అందరికి ఇచ్చే రక్తం పలచబడే మందులు పెట్టడం వల్ల మళ్ళీ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటది. కొన్ని కేసుల్లో ఈ బ్రెయిన్‌కి పోయే రక్తనాళాల్లో పుడుకుపోతాయి. దాన్ని కెరటిడ్ స్టెనోసిస్ అంటాం. అటువంటి వాళ్ళలో కొంతమందికి స్టంటింగ్ అవసరం పడతది. ఈ కారణం తెలుసుకోకుండా ఊరికే బ్రెయిన్‌లో రక్తం గడ్డగట్టింది, ఈ మాత్ర వాడుకోండి అని చెప్పడం వల్ల ఎవరికైతే ఈ కెరటిడ్ స్టెనోసిస్ ఉంటదో దానివల్ల మళ్ళీ ఇంకొకసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.